మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడువాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు మనతో ఎలా ఉంటాడో ఈ వాక్యం తెలియచేస్తుంది. ఆనాడు ఇజ్రాయేలీలతో ఎలా ఉన్నాడో ఇప్పుడు మనతో కూడా అలాగే ఉంటాడు. కాబట్టి మనం క్షేమంగా జీవించగలుగుతున్నాము. పగలు సూర్యోదయంతో మన మీదకి వస్తున్నాడు దేవుడు. సూర్యుని వలె అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆయన సూర్యుని వలె మన మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. రాత్రి అగ్నిస్తంభం వల్లే వారికి ఉన్నట్లుగా మనకు కూడా రాత్రి చీకటైనా కానీ ఆయన సన్నిధి మనతో ఉండి మనకు కాపుదలగా ఉంటుంది, మనకి క్షేమంనిస్తుంది. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. కనుక దేవుడు ఇక్కడ ఏ విధముగా ప్రజలతో ఉంటాడో అని వాక్యం తెలియజేస్తుంది. మనతో కూడా దేవుడు ఆ కృపను అనుగ్రహిస్తున్నాడు కనుకనే, ఆ సన్నిధిని మనకు తోడుగా ఉంచుతున్నాడు కనుకనే మనము ఈ విధముగా జీవించగలుగుతున్నాము అని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. లేకపోతే మనకి క్షేమం ఉండదు, ఈ యొక్క సౌఖ్యం ఉండదు, ఈ కాపుదల ఉండదు. మనము అనుక్షణము దుష్టుని చేతిలో చిక్కుకుపోయి ఉంటాము. ఆ ఇజ్రాయేలీకి ఎలా ఉన్నాడో దేవుడు మనకు కూడా అలాగే ఉన్నాడని వాక్యము మోషే మాట్లాడుతున్నాడు ఈ మాట. నీవు వారితో ముఖాముఖిగా మాట్లాడువాడవనియు అంటున్నాడు. వారి మీద నీవు నిలుచుచున్నావనియు మేఘస్తంభముగా అని అందరూ తెలుసుకున్నారు కదా అని అంటున్నాడు. అంటే శత్రు సైన్యము తెలుసుకున్నారు కదా, ఇప్పుడు వీరిని నశింపచేస్తే వారు నిన్ను ఎంత దూషిస్తారు అని అనడానికి మోషే దేవునితో ఈ విధముగా మాట్లాడుతున్నాడు అనమాట. ఇజ్రాయేల్ మీద కోపం వచ్చి నేను వారిని నశింప చేస్తాను అని దేవుడు మోషేతో పలుకుతున్నప్పుడు ఈ విధముగా మోషే మాట్లాడుతున్నాడు. మనము దేవునితో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మన మీద మేఘస్తంభముగా ఉంటాడు, మనకి కాపుదలగా ఉంటాడు. ఆయన అగ్నిగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు అని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. యోబు చుట్టూను, యోబుకు కలిగిన దాని చుట్టూను అగ్ని కంచె వేసి ఉన్నాడని వాక్యంలో తెలియచేసిన విధముగా దేవుడు మన చుట్టూ కూడా అగ్ని కంచె వేసి మనల్ని కాపాడుతున్నాడని వాక్యం తెలియచేయబడుతుంది. కనుక మనము ఎంతో శ్రేష్ఠులము, మన భూమి మీద ఎంతో ఆశీర్వదింపబడిన జనము. దేవుని కృప మనతో ఉంటుంది, దేవుని కాపుదల మనతో ఉంటుంది. కనుక మనం ఎంతో ఆశీర్వదింపబడిన జనమని మనం గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మన జీవితాలను ధన్యకరముగా జీవింప చేసుకోవాలని ఈ వాక్యముల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 14వ వచనంలో జనములు విని భయపడును, దిగులు పడును, ఫిలిష్తీయులు విని వేదన కలుగును అని వాక్యం తెలియజేయబడుతుంది. అంటే శత్రువులు అనమాట. మన యందు దేవుడు తోడుగా ఉన్నాడని, మన యందు దేవుని కృప తోడుగా ఉన్నదని ఇతరులు అన్యులు గ్రహిస్తున్నారని మనము గ్రహించగలుగుతున్నాము. వాక్యం అదే తెలియజేయబడుతుంది. మనం చుట్టూ ఆయన కాపుదల మనకు ఉన్నదని అన్యజనులు గ్రహించగలుగుతున్నారు. ఎందుకంటే మనము ధైర్యముగా ఉండగలుగుతున్నాం. వారు ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు కలుగు చేసినా మనము ధైర్యముగా నిలబడడానికి కారణము మన దేవుడిచ్చిన ఆ శక్తియే, మనకి దేవుడిచ్చిన ఆ ధైర్యమే. మనల్ని చూసి శత్రువులు భయపడతారు అని వాక్యం తెలియజేస్తుంది. కనుక మనము దేనికిని వెరవకుండా, దేనికిని భయపడకుండా, శత్రుమోకకు భయపడకుండా మన దేవుణ్ణి కలిగి మనం సంతోషంతో మన జీవితాన్ని గడపాలని వాక్యాలు మనకి తెలియజేస్తున్నాయి. కనుక దేవుడు మనతో ఉన్నాడని ధైర్యంగా ఉందాము. దేవుడు మనతో ఎప్పుడు నీడగా ఉన్నాడని మనము భావిద్దాము. మనము సంతోషంతో ముందుకు వెళదాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు నాయనా. మా ప్రభు, ఆనాడు ఇజ్రాయేలీలకు మీరు ఎలా తోడుగా ఉన్నారో ఈనాడు మాకు కూడా అలా తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా. నాయనా, మీ మేఘము మా తండ్రి మా మీద ఉంచుతున్నందుకు మీకు వందనాలు ప్రభువా. మా చుట్టూ అగ్నిగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా.
వినిచిన బిడ్డల చుట్టూ మీరు అగ్నిగా ఉండండి. మీ కాపుదల భద్రత వారికి ఇవ్వండి ప్రభువా. మరి మీ క్షేమము వారికి దయచేసి బిడ్డలను విశేషముగా ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.